మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మెగా డిఎస్సీపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో ముడిపెట్టేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లేని వివాదాలను సృష్టించాలని వైసీపీ ప్రయత్నం చేస్తూనే ఉంటుందన్నారు. అలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పొగాకు ధరల అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్య తలెత్తినా ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇన్ఛార్జి మంత్రులదే బాధ్యత అన్నారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మెగా డిఎస్సీపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో ముడిపెట్టేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లేని వివాదాలను సృష్టించాలని వైసీపీ ప్రయత్నం చేస్తూనే ఉంటుందన్నారు. అలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పొగాకు ధరల అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, కేబినెట్ లో పలు కీలక అంశాలపై చర్చ సాగింది. మంత్రిమండలిలో ఎజెండా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులందరితో మాట్లాడారు. ఎల్నినోని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కూడా సుమారు గంట సేపు చర్చ జరిగింది. తాగునూరు పశుదానాకు ప్రాధాన్యం ఇవ్వాలి అని సీఎం అధికారులకు సూచించారు. నేతన్న భరోసాపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. అర్హులైన అందరికీ నేతన్న భరోసా అందేలా చూడాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అనర్హులు నేతన్న భరోసా పొందినట్టు సీఎం దృష్టికి మంత్రులు తీసుకొచ్చారు. అర్హులకు నష్టం జరగకుండా నిజమైన నేతన్నలకు మేలు చేసే విధంగా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మెగా డిఎస్సీ పైన ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనతో ముడిపెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుందని, ఇక్కడ వాళ్ళు చేసిన ఆరోపణలను ప్రజలెవరూ నమ్మలేదని, మంత్రులు బాగా తిప్పికొట్టారని, అయితే ఇదే సమయంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళినా అక్కడ వాళ్ళకి రిలీఫ్ దొరకలేదని, ఇప్పుడు ఢిల్లీ వెళ్లి వేషాలు వేయాలని చూస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలి అని చెప్పారు. పొగాకు అంశాన్ని కూడా మంత్రులు ప్రస్తావించగా ఈ అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారని, వాళ్ళకి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి, మనం చేసిన ప్రోగ్రామ్స్ ఏంటనేది వాళ్ళకి చెప్పాలి. పొగాకు రైతుల కోసం మనం గత ఏడాది ఏం చేసాం, ఈ ఏడాది ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి. ముందే మనమే ప్రొయాక్టివ్ గా ఉండాలి అని చెప్పి కూడా సీఎం సూచించారు. ఇక దీంతో పాటు ఎజెండా ముగిశాక వర్షపాతం వీటిపై చర్చ జరిగినప్పటికీ కూడా తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించడంతో పాటు ప్రత్యామ్నాయం ఆరుతడి పంటలపై కూడా రైతులకు అవగాహన కలిగించాలి అని కూడా సీఎం చెప్పారు. ఇక దీంతో పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి మంత్రులకు ఒక రకంగా క్లాస్ బీకినట్టయింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపుగా 3,120 పోస్టులు భర్తీ కోసం కేబినెట్ అనుమతి కోసం వచ్చినప్పటికీ ప్రతిపాదనలు మళ్లీ అధ్యయనం చేయాలి అని చెప్పి కేబినెట్ ఈ అంశాన్ని డిఫర్ చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న భూములను నిషేధం నుంచి తొలగించిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులపై దీని ఓనర్షిప్ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిన్న మంగళగిరిలో మొన్న కలిపి 3,000 పట్టాలు లోకేష్ ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఒక్కొక్కళ్ళకి పట్టాలు ఇచ్చి దాన్ని ఎలా ఓన్ చేసుకున్నారో అందరూ అలా ఓన్ చేసుకోవాలని సీఎం సూచించారు. ఇన్ఛార్జి మంత్రి కలెక్టర్ కలిసి పనిచేస్తే జిల్లాలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని, ఇద్దరు కలిసి క్షేత్రస్థాయికి వెళ్తే మరింత ఫలితాలు వస్తాయని కూడా సీఎం సూచించారు. ఇక ఎస్ఐపిబిలో ఆమోదించిన ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో సమీక్షించాలని సీఎం ఆదేశించారు. చాలా మంది మంత్రులు ఈ విధంగా చేయటం లేదు అని కూడా చెప్పారు. ప్లానింగ్ బోర్డు సమావేశాలు మీరు తరచూ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారని కూడా సీఎం మంత్రులకు అక్షంతలు వేశారు. ఈ సమావేశాలు ఏర్పాటు చేసి అందులో జిల్లాలో ఎస్ఐపిబికి సంబంధించి ఆమోదించిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించిన పరిశ్రమ జిల్లాలో ఏవైతే ఉన్నాయో వాటి పురోగతిపై మీరు ఎందుకు రివ్యూ చేయట్లేదని కూడా అడిగారు. మీ శాఖల్లో ఏమైనా సమస్యలు ఉంటే మీరే పరిష్కరించుకోవాలని, వాటిని ఎవరో కోసం మీరు వాయిదా వేయొద్దు అని కూడా మంత్రులను ఆదేశించారు. 2 ఏళ్ల విజయాలపై మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ దాన్ని ప్రజల్లోకి అంతగా తీసుకువెళ్లలేకపోయారని కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పలాసలో సీదిరి అప్పలరాజు కుమారుడు వ్యవహారం, తిరుపతిలో ఆంజనేయ స్వామి విగ్రహం దొంగిలించిన వ్యవహారం, సీసీ కెమెరాల వలన వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు అని కూడా చెప్పారు.
డిఎస్సి పరీక్షల వ్యవహారంలో వాళ్ళు చెప్పిన విషయాలు, వైసీపీ చెప్పిన విషయాలు ప్రజలు నమ్మలేదని, చివరి కోర్టుకు వెళ్ళినా అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయారని, ఇక ఢిల్లీ వెళ్లి అక్కడ నీటిపై జరుగుతున్న ఆందోళనకి ఇక్కడ డిఎస్సికి ముడిపెట్టాలని వాళ్ళు చూస్తున్నారు అని కూడా సీఎం చెప్పారు. మంత్రులందరూ ఇటువంటి అంశాలపై అప్రమత్తంగా ఉండటంతో పాటు ఎప్పటికప్పుడు వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులకి ఉంది అని కూడా సీఎం స్పష్టంగా చెప్పారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.